ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుడు మనకు ఒక ఇద్దరు వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరును జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం, లోకాసు వార్త 1:5. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిషబెత్. ఇక్కడ మనం చూసినట్లయితే జకరియా, ఎలిషబెత్ మరి వీళ్ళిద్దరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినారనమాట. వీళ్ళిద్దరు కూడా వృద్ధాప్య దశలోకి వచ్చినారు. వీళ్ళ గురించి రాయబడింది 7వ వచనంలో ఏంటంటే, బహుకాలం గడిచిన వృద్ధులైనారు. పూర్తిగా ముసలితనం వచ్చేసింది వాళ్ళకి. అప్పటికి వాళ్ళిద్దరు కూడా బాగా ముసలోళ్ళు అయిపోయినారు. బహుకాలం గడిచిపోయింది, వృద్ధులు అయిపోయినారు. కానీ వారి జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి ఎడల దేవుడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి మరి యూదయ దేశపు రాజైన హేరోదు దినములు అంటే, హేరోదు అనేటువంటి వాడు భయంకరమైనటువంటి వ్యక్తి అనమాట. తనకు 10 మంది భార్యలు ఉండేవాడు. తర్వాత తను మరి బాప్తిసమిచ్చే యోహాను కూడా తల తీయించినటువంటి వ్యక్తి అనమాట. ఆ యొక్క హేరోదు అంత భయంకరమైనటువంటి దినాల్లో మరి అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండేను. అంటే జకరియా అనేటువంటి వ్యక్తి యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి తరగతి చొప్పున వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మనకులాగా ఇన్ని చర్చిలు ఉండేవి కాదు, ఇన్ని మందిరాలు ఉండేవి కాదనమాట. అయితే ఒకటే చర్చి ఉండేది. ఉండేవి అక్కడక్కడ, చాలా ఆ రోజుల్లో చాలా అరుదు అనమాట. ఒకటే చర్చి ఉండేది, ఒకటే దేవాలయం ఉండేది. దాంట్లో వంతుల చొప్పున యాజక ధర్మాన్ని చేసేవాళ్ళు. యాజక ధర్మాన్ని చేసేవాళ్ళు అనమాట. వంతుల చొప్పున మరి వారి తరగతి చొప్పున పలానా నెలలో పలానప్పుడు ఇట్లా వంతుల ప్రకారంగా చాలామంది యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళలో వంతుల ప్రకారంగా వాళ్ళకి యాజక ధర్మాన్ని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి అక్కడ రాయబడింది 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యండి. వీళ్ళ గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చినాడు దేవుడు. వృద్ధాప్యులకు వచ్చేసినారు, మంచి సాక్ష్యం కలిగి తర్వాత వీళ్ళిద్దరు కూడా మంచి అన్యోన్య దంపతులుగా, ఒక మంచి భార్యాభర్తలుగా ఎంతో ఆత్మీయమైనటువంటి విధానంలో వీళ్ళిద్దరు కూడా ఉంటూ వచ్చినారు. నిజంగా దేవుడు మన ఇద్దరి నుండి కూడా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి అన్యోన్య దంపతులుగా ఉండేటువంటి భార్యాభర్తలు కావాలి. మనల్ని బట్టి ఇతరులు అనేక విషయాలు నేర్చుకునేటట్లుగా ఉండాలి. భార్యాభర్తలు అంటే ఎట్లా ఉండాలంటే, ఒకళ్ళేందొకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమానురాగం కలిగి ఉండాలి. భర్త భార్యని ప్రేమించాలి. దేవుని వాక్యంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదవవసరం లేదు, కానీ అక్కడ రాయబడింది, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు పురుషుడు కూడా తన భార్యని ప్రేమించాలని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఎంతవరకు మనల్ని ప్రేమించుకోవడమే కాదు, మన భార్యని కూడా ప్రేమించాలి. మన శరీరాన్ని మనం ఎట్లా పోషించుకుంటున్నామో, ఎట్లా దాన్ని సంరక్షించుకుంటున్నామో, ఆ రీతిగా భార్యని కూడా మనం ప్రేమించేవారికి ఉండాలి. భార్య భర్తకు లోబడి ఉండాలి. చాలామంది భార్యలు భర్తకు లోబడి ఉండరు. అందుకని నేటి దినాల్లో కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే చిన్న భిన్నం అయిపోతున్నాయి. కొంతమంది భార్యలు భర్తకు లోబడి ఉండరు. కాబట్టి భర్తకు లోబడి ఉండాలి. భర్త పురుషుని మీద అధికారము చేయకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరు ధర్మం వాళ్ళు చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది అనమాట. కాబట్టి భార్యాభర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే వారికి ఉండాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సందర్భం వచ్చింది కనుక మరి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను సమ్మానించమన్నాడు. భార్య బలహీనమైనటువంటి, స్త్రీ బలహీనమైనటువంటి ఘటం. అంటే ఇది ప్లాస్టిక్, దీని కింద పడేసిన అంతగా ఏం రిపేర్ కాదు దీనికి. అదే మన గ్లాస్ ఏదైనా ఉందనుకో, దాన్ని కింద పడేస్తే పగిలిపోతుంది.
ఎందుకని ఒక స్టీల్ గ్లాస్ కింద పడేస్తే పగిలిపోద్ది. అలాగే ఒక గ్లాస్ని మనం కింద పడేసినప్పుడు అది ఒట్టిగాని ఊరికనే పగిలిపోద్ది అనమాట. అదే స్టీల్ గ్లాసు కింద పడేస్తే అది పగలదు. ఎందుకంటే అది గట్టిది. స్టీల్ గ్లాసు బలహీనమైంది. అంటే స్త్రీలు కూడా బలహీనమైనటువంటి ఘటన కనుక మరి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకున్నట్లు వారిని సమ్మానించమని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే స్త్రీలు కూడా భర్తను గౌరవించాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు. అబ్రహాముని సారా ఏమని పిలిచింది? నా యజమానుడా అని పిలిచింది. భర్తను యజమానుడిగా గౌరవించాలి. ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి వారంగా మనం కలిగి ఉండాలి. నిజంగా మనం చూసినట్లు చాలాసార్లు కొంతమంది భర్తలు శారీరకంగా ఆత్మీయంగా ఎదగరు. కొంతమంది భార్యలు శారీరకంగా ఆత్మీయంగా ఎదగరు. భర్త ఆత్మీయంగా ఉంటే భార్య ఆత్మీయంగా ఉండదు. భార్య ఆత్మీయురాలైతే భర్త ఆత్మీయుడిగా ఉండడు. కానీ వీళ్ళిద్దరూ అయితే అట్లా కాదు. వీళ్ళిద్దరి గురించి ఏం రాయబడింది? 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏమై ఉన్నారు? వీళ్ళిద్దరూ నీతిమంతులై ఉన్నారు. ఈ లోకంలో ఏమి మనం తీసుకెళ్ళలేము దేవుని బిడ్డలారా. ఒక భార్యాభర్తలు అంటే వాళ్ళు ఎంత చక్కగా అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉండాలి. బైబిల్లో అక్కుల్లో పిసికెళ్ళ అని ఇద్దరు ఉన్నారు. అక్కుల్లో పిసికెళ్ళ అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళతో అపోస్తలుడైన పౌలు వాళ్ళతో కలిసి కాపురం చేసిండట. అంటే వాళ్ళతో కలిసి జీవించినాడు. మరి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎంత అన్యోన్యం గలవారైతే, ఎంత ఆదర్శమైనటువంటి వారైతే అక్కడ అన్ని రోజులు ఉండగలిగినాడు కదా. కాబట్టి భార్యాభర్తలు అయినటువంటి వారు ఇలాంటి ఇద్దరు, బైబిల్లో రాయబడింది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, భర్త ఆత్మీయంగా ఉంటే భార్య ఆత్మీయంగా ఉండదు, భార్య ఆత్మీయంగా ఉంటే భర్త ఆత్మీయంగా ఉండడం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వీరిద్దరూ అని రాయబడింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా ఉండాలి. ఇద్దరు ఏకాత్మ కలిగిన వారై ఉండాలి. ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. భార్యని ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి భర్త భార్యని ప్రేమించాలి, భార్య అయితే తన భర్తకు లోబడి ఉండాలి. కాబట్టి మన భార్యని మనం ప్రేమించినప్పుడు ఆమె మనకు లోబడి ఉంటుంది. ఆమెను మనం ప్రేమించకపోతే ఆమె మనకు లోబడదండి. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి మనకు లోబడి ఉంటాడు. అట్లాగే భార్యలు కూడా వాళ్ళని మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మనకు లోబడి ఉంటారు. ఒకవేళ వాళ్ళు లోబడకపోయినట్లయితే దేవుని దృష్టికే వాళ్ళు చేసేది విరుద్ధమైనది అనమాట. కాబట్టి భార్యాభర్తలు అంటే ఇద్దరు కలిసి జీవించే వారంగా ఉండాలి. వారిద్దరూ ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబంలో పిల్లలు సరిగా ఉంటారు, పిల్లల భవిష్యత్తులు సరిగా ఉంటాయి. అలాగే సంఘంలో కూడా అనేక మందికి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఆ రీతిగా ఉండాలి. ఆదర్శ దంపతులుగా ఉండాలి. మనల్ని చూసి ఆ భార్యాభర్తలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం ఏం చేయాలండి? బుద్ధి తెచ్చుకోవాలనేది అట్లు ఉండాలి భార్యాభర్తలు అంటే. ఆ రీతిగా ఉండాలి. కానీ వీళ్ళిద్దరు కూడా చూసినట్లయితే వీరిద్దరి గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏంటంటే 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు అంటే పెద్ద అక్షరాలతో ఉన్నది తండ్రి అయిన దేవుని గురించి అనమాట. ఇక్కడ ప్రభు అనే మాట రాయబడుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్న అక్షరాలతో ఉంటుంది అనమాట. చిన్న అక్షరాలతో అంటే యేసు ప్రభు అనమాట. పెద్ద అక్షరాలతో ఉంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. ఈ ప్రభు అనేటువంటి మాట ఎప్పుడైతే పెద్ద అక్షరాలతో వచ్చిందో అప్పుడు తండ్రి అయిన దేవుని దృష్టికి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకని ఇక్కడ మనం చూస్తే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని చూడండి. కొంతమందికి ఎట్లా ఉంటారు? స్త్రీలు బాగా పొద్దుెక్కేదాకా వండుకుంటారు అనమాట. వాళ్ళు త్వరగా లేచి వాళ్ళు తొందరగా రెడీ అయ్యి ఇంటి వారిని సిద్ధపరిచి దేవుని మందిరానికి తీసుకొచ్చే స్త్రీలుగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? త్వరగా లేవాలి. బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? ఇంకా నువ్వు చీకటి గుండంగానే లేచేవారంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి కొంచెం త్వరగా వంట సిద్ధం చేసి దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ, భక్తి అనేది ఎక్కువగా స్త్రీలలో ఉండాలి. పురుషుల్లో కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆశ, ఇలాంటి తపన ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. చాలామంది అయినటువంటి కొంతమంది స్త్రీలను నేను ఇక్కడ చూస్తూ ఉన్నా, చాలామంది సిస్టర్స్ ఆరాధించడం లేదనమాట. చాలామంది సిస్టర్స్ నెలల తరబడి ఆరాధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అశ్రద్ధ, వాళ్ళకు ఉన్నటువంటి సోమరితనం అనుకోవాలి. అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారిద్దరూ ఒకే రీతిలో భక్తి కలిగి ఉండాలి.
త్వరగా ఒకరికొకరు పులుగొరుపుకోవాలి. ఇప్పుడు ఆదివారం వచ్చింది, రేపు పొద్దున ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. 9:00 మనం ఎప్పుడు వస్తాం? 9:00 10:00 వస్తున్నాం అన్నమాట. కారణం ఏంటంటే మనము ఆదివారం నైట్, శనివారం నైట్ తొందరగా పండుకుంటే ఉదయం లేస్తాం. ఆదివారం నైట్ తొందరగా పండుకోరు కొంతమంది. అందుకని ఆదివారం ఉదయం పొద్దున్నే లేవలేరు. శనివారం నైట్ తొందరగా పడుకుంటే ఉదయం లేస్తారు. అంటే అన్నిటి మీద దేవుని కార్యములు ఏం కలిగి ఉండాలి? మనం శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ఏకునే లేసే మనసు ఉండాలి. కాబట్టి పురుషుడే కానీ స్త్రీయే కానీ 4 గంటలకల్లా లేచి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకుని అన్ని పనులు సిద్ధపరిచి మన ఇంటి వారిని సిద్ధపరచుకోవాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. పురుషుడు చేసే పని పురుషుడు చేయాలి, స్త్రీ చేసే పని స్త్రీ చేయాలి. స్త్రీ చేసే పని అంటే చెప్పను నేను, ఉదయకాలమే లేవాలి, అవసరమైతే నీకు దేవుని మందిరానికి వెళ్ళాలి, అవసరమైతే ₹100 ఖర్చు పెట్టి టిఫిన్ వేయటం కష్టం అనుకుంటే హోటల్ నుంచి తెప్పించుకొని కొంచెం టిఫిన్ తిని త్వరగా దేవుని మందిరానికి వచ్చేయటం నేర్చుకోవాలి. పురుషుడు ఏదైనా అవసరం ఉందనుకోండి, వాటర్ లేవా, ఇవన్నీ కూడా ముందే శనివారం నాడే అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలి. కానీ కొంతమంది పురుషులు ఆదివారం నాడే చేస్తారు. ఏది సేవింగ్ ఆదివారం నాడే చికెన్ కొట్టుకాడికి వెళ్తాం. అన్నీ దేవుని మందిరం అంటే మనకు ఏమి లేదు అంటే అశ్రద్ధ లేదు కదా. ఇతరులకు మనం నేర్పించే వారంగా ఉండాలి. ఇతరులకు మనల్ని బట్టి నేర్చుకోవాలి. ఆ అక్క చూడు ఎప్పుడు వచ్చిందో అనడానికి, చూపించడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఉండాలి. దేవుడు వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నాడు? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున. మొట్టమొదట వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆజ్ఞలు గైకోవాలంటున్నాడు. ఆజ్ఞలు గైకోవాలి, దేవుని మాట వినాలి కదా. కాబట్టి నా ఆజ్ఞలు గైకొని వారిని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు చెప్పండి కరుణించేవాడినై ఉన్నానంటాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంటే దేవుడు కరుణించేవాడై ఉంటాడు అన్నమాట. నిర్గమకాండం అనుకుంటా, చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంటే దేవుడు. కాబట్టి ఆజ్ఞలు అంటే మనం ఎన్ని చెప్తాం? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ దాదాపు ఆజ్ఞలు అంటే బైబిల్లో 600 ఆజ్ఞలు ఉన్నాయి. 119వ కీర్తనలు చూస్తే ఎక్కువ ఆజ్ఞలు కనబడతాయి అన్నమాట. కాబట్టి ఆజ్ఞలు గైకోనాలి. అయితే నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు పెట్టాడు. నూతన నిబంధనలో యేసుప్రభువారు ఏమన్నాడంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించడం. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించడం అన్నమాట. ఈ 2 ఆజ్ఞలు గైకొనాలి. ఈ 2 ఆజ్ఞలు ఎప్పుడైతే మనం గైకుంటామో ఆజ్ఞలన్నింటిలో గైకున్నట్లేని అన్నాడు. కాబట్టి వీళ్ళు ఇద్దరు అయితే ఏం చేస్తూ వచ్చినారంట? 6వ వచనం రాయబడింది, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున. మనం దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి. నమ్ముకున్నామంటే, అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, నువ్వు చల్లగానే నుండు, ఎచ్చగానే నుండు అన్నాడు. పోయిన వారంలో కాలేబు గురించి చదువుకున్నాం. కాలేబు దేవుని నిండు మనసుతో పూర్ణ మనసుతో వెంబడించిండంట కదా. కాబట్టి కాలేబు లాంటి వారంగా ఉండాలి. ఉంటే చల్లగానే ఉండాలి, ఎచ్చగానే ఉండాలి. దేవుని ప్రజలు, స్త్రీ పురుషులు ఎట్లా ఉండాలి? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే ఏం ప్రయోజనం మనకు కదా. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట? వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ వచ్చినారంట కదా. రెండో విషయం ఏంటంటే, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ వచ్చినారు. దేవుడు ఏదైతే న్యాయ విధిని ఇదిగో ఇది నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా న్యాయంగా ఉండాలి, నువ్వు ఇట్లా న్యాయమైన రీతిలో నడుచుకోవాలి అని చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి వాళ్ళు న్యాయంగా నడుచుకుంటూ వచ్చినారంట. ఆజ్ఞలు గైకుంటూ వచ్చినారు. న్యాయ విధులు బైబిల్లో దేవుడు చెప్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి న్యాయ విధులు ఉన్నాయి. ఈ న్యాయ విధులు 119వ కీర్తనలో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ న్యాయ విధులు చొప్పున నడుచుకోవాలి. దేవుని యొక్క న్యాయ విధి ఏది చేయటం, ఏది సహిస్తే మంచిది, ఇది దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే ప్రియులరా, వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క న్యాయమైన విధుల చొప్పున నడుచుకుంటూ వచ్చినారు. మూడో విషయం ఏంటంటే, నిరపరాధులుగా నడుచుకుంటూ వచ్చినారంట. నిరపరాధులు, అపరాధులు కాదు. అపరాధులు ఎప్పుడు అవుతారండి? యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు పత్రిక 8వ
యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 2:10 ఎవడైనో ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధులు. అంటే అపరాధులు ఎప్పుడవుతారు? ఆజ్ఞలు గైకొనకపోతే అపరాధులు అవుతారు అన్నమాట. కానీ వాళ్ళిద్దరు ఏమయ్యారు? అపరాధులు, నిరపరాధులు. అంటే ఆజ్ఞలు గైకొనే వారిని ఏమంటారంటే నిరపరాధులు అంటారన్నమాట. ఆజ్ఞలు గైకోకపోతే అపరాధులను అవుతాం కదా. కాబట్టి మన ప్రభు యొక్క శరీరం గురించి, రక్తాన్ని గురించి కూడా మాట్లాడుతూ మరి అపోస్తులుగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటాడు 11వ అధ్యాయంలో అపరాధియగునని మాట కనపడుతుంది అక్కడ. 27వ వచనం కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధిగును. కాబట్టి చాలాసార్లు మనం ఎట్లుంటామంటే నిరపరాధిగా ఉన్నాం కానీ అపరాధులుగా ఉంటాం. ఎప్పుడు అపరాధులకు ఎందుకు ఉన్నామంటే అయోగ్యంగా పాల్పొందాం. మన ఇష్టారాజ్యంగా జీవించేసి, అంటే ఇష్టారాజ్యం అంటే దొంగతనం అనో వ్యభిచారం అని అయి కాదండి నేను అనేది. ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోకుండా మనము మన ఇష్టరాజ్యంగా మనం అనేక విషయాల్లో తప్పిపోతూ మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, చూపులో, తలంపుల్లో, ఊహలో ఎన్నోసార్లు అసూయ, క్రోధం, కక్షలు వీటిలో తప్పిపోతూ మరలా ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందుతున్నాం. కానీ వీళ్ళిద్దరి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే వీరిద్దరంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారంట, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారంట. తర్వాత వీళ్ళు నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. దేవుని దృష్టికి 4వ విషయం ఏంటంటే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనుషుల దృష్టికి చాలాసార్లు మనం మనుషుల దృష్టికి ఎట్లా కనపడతాం? నీతిమంతుల్లాగా కనపడతాం అనమాట. అమ్మో చూడండి ఆ వ్యక్తి ఎంత ఆత్మీయంగా ఉన్నాడు అనుకుంటాం అనమాట. చాలా సందర్భాల్లో మనం అట్లా ఉంటాం. శాస్త్రులు, పరిచయులు లెక్క ఉంటాం. శాస్త్రులు, పరిచయులు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే దేవునికి ఇచ్చే విషయంలో భలే పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. సోంపులోను, ఇస్సోపులోను, తర్వాత దశమ భాగాల్లోనూ, ఆచారాల్లో మాత్రం నెంబర్ 1 ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళ హృదయాలు ఎట్లున్నాయి అంటే తెరిచిన సమాధిలాగా ఉన్నాయి అన్నమాట. వారి హృదయాలు తెరిచిన సమాధిలాగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళు పైకి మాత్రమే నీతిమంతులకు కనబడుతున్నారు కానీ వారి హృదయంలో నీతిమంతు తత్వం లేదు కదా. కాబట్టి పైకి మనుషుల దృష్టికి మాత్రమే వాళ్ళు నీతిమంతులకు కనబడుతున్నారు కానీ దేవుని దృష్టికి వాళ్ళు తమ దృష్టికి తానే నీతిమంతుడుగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. నీ దృష్టికి నీవు, నా దృష్టికి నేను. కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఎట్లా ఉన్నారంటే వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటూ వచ్చినారంట. చూడండి లూకాసు వార్తలో 18వ అధ్యాయం 9వ వచనం. 18:9 తామే నీతిమంతులమని తాము నమ్ముకునున్న ఇతరులను తునీకరించుచు కొందరితో ఆయన ఉపమానము చెప్పిన. అంటే తామే నీతిమంతులు అనుకుంటున్నారంట. ఇట్లా ఉంటారనమాట చాలామంది. తన మటుకు తానే నీతిమంతుడిగా, మన మటుకు మనమే నీతిమంతులంగా ఉండట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరి మటుకు వాళ్ళు నీతిమంతులుగా, అంటే మనుషులకు కనపడేటట్లుగా, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా, మనుషుల దృష్టిలో ఎంతో పవిత్రమైన వారంగా, మనుషుల దృష్టిలో ఎంతో భక్తి కలిగినటువంటి వారంగా ఈ రీతిగా ఉంటూ ఉన్నారనమాట. కానీ వారి హృదయం ఎట్లా ఉన్నారు? వాళ్ళు మాత్రం ఎట్లా ఉన్నారంట చూడండి. ఒక బైబిల్లో ఒక మంచి మాట ఉంది, చదువుకుందాం. మత్తయి వార్తలో, మత్తయి వార్త 23వ అధ్యాయము, మత్తయి వార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత్తయి వార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసము నిడిచిపెట్టిరి.
వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఎట్లున్నారంటే పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు, అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? 10వ వంతు చెల్లిస్తున్నారంటండి. ఆచారాలు మాత్రం వాళ్ళ మించిన వాళ్ళు లేరు. కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉంది? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెట్టారంట. కానీ యేసుప్రభువు వారు ఏమంటాడంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉందని అంటున్నాడు. కాబట్టి వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయంటే, పైకి మాత్రమే వాళ్ళు నీతిమంతులకు కనపడుతున్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయంట? అపవిత్రతో నింపడి ఉన్నాయంట. చూడండి 28వ వచనం. అలాగనే మీరు ఎలుపల మనుషులకు నీతిమంతుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారంట. వాళ్ళు పైకి ఎట్లా కనబడుతున్నారు? నీతిమంతులు కనబడుతున్నారంట. మత్తయి సువార్త 23:28 వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల ఏముంది? లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నింపబడి ఉన్నారంట. వీళ్ళు పైకి మాత్రం నీతిమంతులు కనపడేటువంటి రకం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూడండి, బైబిల్ చదువుకుందాం. లూకాసు వార్త 1:6 వచనంలో, వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు, మనుషుల దృష్టి కాదు. దేవుడు వాళ్ళని చూస్తూ వచ్చినప్పుడు నీతిమంతులు అంటే ఇట్లా ఉండాలి. వీళ్ళిద్దరు కూడా నీతిమంతులుగా జీవిస్తూ వచ్చినాడు. భార్యాభర్తలు అంటే ఈ రీతిగా ఉండాలని దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. భార్యాభర్తలు అంటే ఈ రీతిగా ఉండాలని. వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఆదర్శమైనటువంటి దంపతులుగా, ఇక్కడ కూర్చున్న భార్యాభర్తలైనటువంటి మనం కూడా ఎవరికైతే భార్య ఉందో, ఈ భార్యాభర్తలైనటువంటి వారు కూడా ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి వారుగా వీళ్ళిద్దరూ కూడా, బైబిల్ అంతకి రాయబడింది వీరిద్దరును అని రాయబడుతూ వచ్చిందనమాట. వీళ్ళిద్దరూ అంటే ఒకళ్ళని తీసేయడానికి వెళ్ళలేదు. వీళ్ళిద్దరిలో ఎవరిని కూడా ఒకళ్ళని తీసివేయడానికి వీల్లేదన్నమాట. వీళ్ళిద్దరు కూడా భక్తి విషయంలో ఇంత స్థిరంగా ఉన్నారు. భక్తి విషయంలో మనం ఎట్లున్నాం? భక్తి విషయంలో మనం ఏ రీతిగా ఉన్నాం? ఎలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామంటే దేవుడు మనలను జ్ఞాపకం చేస్తూ మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళిద్దరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటూ వచ్చినారు. ఇలాంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఒకరు ప్రేమను రాగాలి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. తొందరపడి కొట్టొద్దండి. స్త్రీ తిరిగి కొడితే మన ఇలువ పోద్ది. తెలంగాణలో విద్యుత్ పోయింది అంటారు. కాబట్టి ఆమె తిరిగి కొట్టే కెపాసిటీ కూడా ఉంటుంది కొంతమందికి. కాబట్టి మనం వాళ్ళని తిరిగి కొట్టకూడదు. మనం వాళ్ళని కొడితే వాళ్ళు మనల్ని కొట్టలేరు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, పురుషులు తన భార్యని ప్రేమించాలి. భార్యలకి దేవుడు చెప్పేది ఏంటంటే భర్తకు లోబడి ఉండాలి. వీళ్ళిద్దరు కలిసి ఇతరులకు ఏం కావాలండి? అందుకని బైబిల్ ఏముందంటే వివాహం అన్ని విషయంలో ఘనమైంది అన్నాడు. అంటే కుటుంబం ఏమై ఉండాలి? ఘనమైన కుటుంబంగా ఉండాలి, ఘనహీనమైన కుటుంబంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు జకరియా ఎలిజబెత్తుని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మన కుటుంబం ఎట్లా ఉండాలంటే ఘనహీనమైనది కాకుండా ఘనమైన కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అందరి బట్టి మనల్ని కూడా పరీక్షించుకుందాం. అంతేకాదు, వారు ఏం చేస్తూ వచ్చినారంటే 8వ వచనం, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుండగా, అంటే ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క పరిచర్యను తను ఎంతగానో నమ్మకంగా చేస్తూ వచ్చినాడు అనమాట. అంటే ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులు. అందుకని ఏముంది 23వ వచనం చూడండి. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. అంటే దేవుని యొక్క సేవను సంపూర్ణంగా చేసినాడు జకరియా అనేటువంటి వ్యక్తి. కాబట్టి తన సేవ, అందుకని చాలామంది చనిపోయినప్పుడు రాస్తారు ఈ మాట. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ప్రతి ఒక్కరం సేవ చేసే అనుభవాలు ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరం దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయటం అంటే ఒక ఆదివారం నాడు వచ్చి కూర్చుని వెళ్తాం కాదు. దేవుని బిడ్డలు, దేవుని సేవ చేసే బిడ్డలంగా దేవుని పని చేసేవారం కూడా ఏదో ఒక పని, దేవుని పని
ఈరోజు నేను ఈ దేవుని పని చేశాను కదా. చాలాసార్లు మన పని చేసుకుని ఎంతవరకు మన పనులే చేసుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని పని చేసే వారంగా కూడా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సంపూర్ణం చేయాలి. అందుకేమని చూడండి 23వ వచనం, అతడు చావు చేయి దినములు ఏమైనాయంట, సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినాడంట. అలాంటి మంచి అనుభవాన్ని నీవు నేను మనం కలిగి ఉండాలి. గొప్ప గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పనిని, దేవుని పరిచర్యను ఏం చేస్తూ వచ్చినాడంటే నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. నమ్మకంగా చేస్తూ వచ్చినాడు. యాజక ధర్మం చొప్పున 9వ వచనంలో యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చిన. మనం ఇక్కడ చూసినప్పుడు మరి ఈ వృద్ధాప్యంలో నిజంగా వాస్తవానికి చూస్తే తనకి ఎటువంటి ఆశీర్వాదం లేదు. నిజంగా ఇప్పుడు ఒక పాస్టర్ గారికే ఆశీర్వాదం లేకపోతే ఈనేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి కదా. ఒకసారి ఒక సహోదరుడు పక్కపక్క నవ్వినాడు. ఎందుకంటే ఈరోజు పాస్టర్ గారికి కూడా జ్వరం వచ్చింది అన్నాడు. అంటే వస్తాయి, సర్వసాధారణంగా వస్తాయి, అందరికి వస్తాయి. కానీ వాళ్ళ నిజంగా మరి మనలో ఏదన్నా అట్లా లోపాలు ఉంటే విశ్వాసులు కూడా, మనం ఎంతో భక్తి కలిగినటువంటి విశ్వాసులము, మనం ఎంతో ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసులం, మన కుటుంబంలో కొదువు ఉన్నప్పుడు మనం చాలా కుంగిపోతూ ఉంటాం కదా. వాళ్ళకి అసలు సంతానం లేరు. ఆ రోజుల్లో సంతానం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా పట్టించుకోరు, కానీ సంతానం లేకపోతే వాళ్ళని ఏటికి పిలవరు. పిల్లలు లేనటువంటి వారిని ఫంక్షన్లకు పిలవరు. పిల్లలు లేనటువంటి వారిని ఏటికి కూడా పిలవరు అనమాట. సంతానం లేకపోతే ఎంత ఎంత బాధాకరం అనేది నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా చాలా రోజులు సంతానం లేరు కాబట్టి, లేటుగా పుట్టినారు కాబట్టి. అంటే సంతానం లేకపోతే ఆ కలిగే బాధ చాలా దారుణమైంది. ఆయన ఒక సేవకుడు అయ్యండి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు తనకి ఎటువంటి మేలు చేయకపోయినప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. అందుకని నమ్మకమైన వాడు అంటున్నాను అనమాట. నిజంగా మనం ఏం చేస్తాం, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుళ్ళు ఉన్నాను, ఇప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చేసింది, దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు అని చెప్పి మనం దేవుని విడిచిపెట్టేస్తాం. కానీ జకరియా వ్యక్తులు మాత్రం దేవుని విడిచిపెట్టలేదన్నమాట. వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు. అప్పుడు వరకు కూడా దేవుడు తనకి ఎటువంటి మేలు చేయకపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి ధూపం వేస్తున్నాడంట. చాలాసార్లు మనకి దేవుడు ఏదైనా మేలు చేయకపోతే అసలు ఇక మనం మందిరానికి దేవుని దగ్గరికి వెళ్ళటానికి కానీ, ఆరాధించడానికి కానీ, దేవుని మీద ఆధారపడటానికి కూడా మనం అసలు ఇష్టపడడం అనమాట. ఎందుకంటే వారు పూర్తిగా నిరీక్షణ కోల్పోయినారు. అసలు ఇక మాకు పుట్టరు, పిల్లలు పుట్టరు అని చెప్పి వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళు తీర్మానం చేసేసుకున్నారు. ఇక అయిపోయింది, ఇంకా మన లైఫ్, ఇక మనకు పిల్లలు అనేది మన జీవితంలో లేరు అనుకున్నాడు కదా. కానీ దేవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. వాళ్ళు ఇక నమ్మలేకపోతున్నారు. ఆ యొక్క దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని చేస్తున్నప్పుడు దేవుని దూత తనకు ప్రత్యక్షమయ్యి 9వ వచనంలో ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహం అంతా ఎలుపుల ప్రార్థన చేస్తుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనపడి జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంత వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, జకరియా నీకు ఏం పుడతాడు, నీకు కుమారుడు పుడతాడు కదా. అప్పుడు మనమైతే అనుకుంటాం వయసులో ఇస్తే బాగుండేది, కానీ ఇప్పుడు వయసు అయిపోయినాక ఇచ్చి ఏం ప్రయోజనం అని అనుకునేవాళ్ళమేమో. దేవుడు లేటుగా ఇచ్చిన దేవుడు ఒక ఉద్దేశంతో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ రీతిగా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చినాడు. అసలు దాన్ని నమ్మలేకపోయినాడంట. ఏమంటున్నాడు చూడండి, చదువుకుందాం 18వ వచనం. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని చెప్పినాడు. దూత అంటున్నాడు, ఇది ఎట్లా జరుగుతుందండి, వయసు అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా భార్య వయసు అయిపోయింది, మేము బహుకాలం గడిచినటువంటి వృద్ధులం, ఇప్పుడు మాకు సంతానం ఏంటి కదా. దేవుడు వారికి
ఆ సమయాన్ని దేవుడు ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం అనమాట. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి. ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి కూడా ఎవ్వరికి ఎటువంటి అన్యాయం చేయడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే దేవుని యొక్క ఉద్దేశం. నిజంగా వాళ్ళిద్దరూ ఎన్ని అవమానాలు పడ్డారు కదా. అబ్బా, ఈయనే పాస్టర్ కదా, ఈయనకే ఆశీర్వాదం లేదు, ఈయనకే పిల్లలు లేరు కదా. ఇప్పుడు పాస్టర్ అంటే పిల్లలకు పేర్లు పెట్టడానికి వెళ్ళాలి, పిల్లల ఫంక్షన్లకు వెళ్ళాలి కదా, పిల్లల కార్యక్రమాలకు వెళ్ళాలి, పిల్లలకు ప్రార్థన చేయడానికి వెళ్ళాలి, ఎంతమంది పిల్లలకు పేర్లు పెట్టాలో కదా. మరి అనుకోరా జనం, ఈయనకే ఆశీర్వాదం లేదు, ఈయనకే పిల్లలు లేరు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడే. అంటే ఆ కొన్ని విషయాల్లో ఆ రీతిగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఇక్కడ కూర్చున్న మీ అందరి ఎడలు ఉందన్నమాట. కొన్నిసార్లు మీ జీవితంలో కార్యం జరగకపోయినప్పటికీను, కొన్నిసార్లు మీ ఎడల మీకు లోటు ఉన్నప్పటికీ, కొదువు ఉన్నప్పటికీ నిరుత్సాహం ఎప్పుడు కూడా చెందకూడదు. దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుని పని మనం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారు, వారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇన్ని రోజుల నుంచి మనం దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నాం, నిరపరాధులుగా నడుచుకుంటున్నాం, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నాం. దేవుడు మాకు ఏం చేశాడు? దేవుని పరిచర్య చేస్తున్నాం. దేవుడు మాకు ఏం చేశాడు? దేవుని మందిరంలో పనిచేస్తా నేను, దేవుడు నాకు ఏం చేశాడు? దేవుని మందిరంలో ఈ పరిచర్య చేస్తా, నేను ఎంతో ప్రార్థన పరురాలను, నేను ఎంతో ప్రార్థన పరుడిని కదా, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకేం చేశాడు? ఇట్లా మనం చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. జకర్యా, బహుశా నాకు తెలిసి జకర్యా ఎలిజబెత్ కూడా ఆ రీతిగా కృంగిపోయి ఉంటారు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు నమ్మలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారనమాట కదా. కాబట్టి దేవుడు ఆ దూత వచ్చి నిలబడి మాట్లాడుతూ వచ్చినాడు. ఏమంటున్నాడు 13వ వచనంలో, లూకాసు వార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని. కాబట్టి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యకార్యం చేయాలని చూశాడు వారి జీవితంలో. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆ పిల్లోడు కూడా ఎట్లా ఉంటాడు? యోహాన్ అన్నాడు 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన తాక, తన తల్లి గర్భను పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారు దేవుని వైపునకు త్రిప్పుదును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీకు పుట్టబోయేటువంటి వాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. నువ్వు అనుకోవచ్చు, ఆ వృద్ధాప్య దశలో ఆ యొక్క వృద్ధాప్య దశలో పుట్టినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాడు పుట్టి ఏం చేస్తాడు? నా బలం అయిపోయిన తర్వాత, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయగలను అని అనుకుంటున్నాడు. ఇది ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పిల్లవాడు ఏం చేస్తాడంట, ప్రభు దృష్టికి 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. బైబిల్లో యేసు ప్రభువారు అన్నాడు బాప్తీసం ఇచ్చే యోహాను గురించి, స్త్రీల కనిన వారిలో బాప్తీసం ఇచ్చే లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదంట. స్త్రీ కనిన నరుల్లో, స్త్రీ కనిన వారిలో బాప్తీసం ఇచ్చేవంటి వాడు పుట్టలేదంట. అంటే దేవుడు, అంటే ఇందులో దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మనకు ఏదన్నా మన విషయంలో కొన్నిసార్లు ఉద్యోగాలు రాకపోతే ఏం చేస్తాం చెప్పండి? అరే, నాకంటే నాతో పాటు చదువుకున్న వాడికి ఉద్యోగం వచ్చింది, వీడికి ఉద్యోగం వచ్చింది, నాకు ఎంత టాలెంట్ ఉంది, నేను ఎంత భక్తిగా ఉంటాను కదా. కొన్నిసార్లు మీరు అంత బాధపడరా కదా. కొంతమంది ఉద్యోగం రాకపోతే, జాబ్ రాకపోతే, అది నాకంటే నేను బాగా టాలెంట్ కలిగినటువంటి వాడిని, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నాకే ఉద్యోగం లేదు, ఆడెవడికో వచ్చింది, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నేను ఇట్లాగే ఉన్నాను, నేనేదో చిన్నగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నాకున్న జ్ఞానానికి, నాకున్న చదువుకి, నాకున్న భక్తికి, దేవుని మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నాను కదా, నాకు పరిస్థితి ఇలా ఎందుకు అయింది? చాలాసార్లు మనం కూడా అట్లా కృంగిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దాని వెనకాల ఒక దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. అదే విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. పుట్టబోయేవాడు ఎట్లా ఉంటాడంటే అండి 14వ వచనం, అంటే నీతిమంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక
మానడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి, భక్తులైనటువంటి వారికి దేవుడు ఏ మేలు చేయకుండా ఊరుకోడు అనమాట. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు కొంతమందికి దేవుడు తొందరగా ఇస్తాడు. ఇప్పుడు బైబిల్లో హన్నా, పెనీనా ఉన్నారు. పెనీనాకి ఎంబటెంబటే పిల్లలు పుట్టేసినారు. హన్నాకి లేటుగా పుట్టినప్పుడు కూడా దాని మొదలుకొని బేర్షబా వరకు తను ఎంత గొప్పవాడనేది తెలిసింది. దేవుడు మీకు లేటుగా ఇచ్చినా, దేవుడు మీ జీవితంలో లేటుగా సహాయం చేసినప్పుడు కూడా అది ఎంతో మేలుకరంగా చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దాని వెనకాల ఒక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది, సంకల్పం ఉంది కదా. వారెడలు కూడా ఏం చేస్తున్నాడు? 14 వచనం, అతడు ప్రభు దృష్టికి ఏమై ఉంటాడంట? గొప్పవాడై ఉంటాడు. స్త్రీలు కనిన వారిలో అలాంటి వాడు భూమి మీద లేడు అంటున్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క, అందుకని దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద సనగకూడదు, గొనకూడదు. దేవుడు తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. అందుకని బైబిల్లో ఏం రాయబడింది? ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులై ఉండు కదా. దేవుడు ఇచ్చే వరకు మనం కాసుకుని ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ఏడాలు దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాం, ఇంతే నా జీవితం, నేను ఇంతే, ఇక నా జీవితం మోడిబారిపోయింది, ఎట్లా నా పరిస్థితి అని టెన్షన్ పడిపోతుంటాం. టెన్షన్ పడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని పని నమ్మకంతో చేయి. నమ్మకంతో దేవుని మందిరానికి రా. నమ్మకత్వాన్ని కలిగి ఉండు. బైబిల్ ఏం రాయబడితే వచ్చింది అతని గురించి? లోకాసు వార్త 1:23 వచనం, అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినాడంట. అంత లోటు ఉన్నప్పటికి కూడా సేవ చేస్తూ వచ్చినాడంట. బహుకాలం గడిచిన వృద్ధుడు అంట కదా. కాబట్టి ఆ యాజక ధర్మాన్ని నమ్మకంగా చేసినటువంటి భార్యాభర్తలు జకర్యా, ఎలిజబెత్. మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తూనే వచ్చినాడు కదండి. ప్రార్థన జీవితాన్ని కలిగిన వాళ్ళు, ఆరో విషయం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు కదా. 10వ వచనం చూడండి. 10వ వచనం, దోప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభుదూత దోపు వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అది చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడినది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటే అసలు దేవుడు అసలు ఉన్నాడో లేడు, ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఎటువంటి సహాయం చేయట్లేదు అని చెప్పి ప్రార్థన చేయటమే మానేస్తాం. సంఘ ప్రార్థన మానేస్తాం, గురుకుడుగులు మానేస్తాం, ఆదివారాలు మందిరానికి రావటం మానేస్తాం. అట్లా ఉండకూడదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల ఉండాలి. దేవా నాకు మరి ఇవ్వలేదు కదా, నాకు ఈ లోటు ఉంది కదా. వాళ్ళు మరి ప్రార్థన చేస్తూనే వచ్చింది ఆమె. ఎలిజబెత్ ఏం చేసింది? ప్రార్థన చేస్తూ వచ్చింది. జకర్యా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ వృద్ధాప్య సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళు. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు వారి విషయంలో ఎన్ని విషయాలు రాసి పెట్టినాడంటే, వారు ఆజ్ఞలు గైకుంటున్నారంట, న్యాయ విధులు గైకుంటున్నారు, తర్వాత నిరపరాధులుగా ఉంటూ వచ్చినారంట, తర్వాత నీతిమంతులుగా ఉంటూ వచ్చినారంట. ఆరో విషయం ఏంటి? యాజక ధర్మాన్ని, అంటే దేవుని పనిని నమ్మకంగా చేశాడు, దేవుని పనిని సంపూర్ణంగా చేసినాడు కదా. 5వ విషయం, దేవుని పనిని నమ్మకంగా చేశాడు, యాజక ధర్మం చొప్పున కదా. 23వ వచనంలో, అతడు తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. దేవుని సేవని, దేవుని పరిచర్యను, ప్రతి ఒక్కరికి దేవుని పనిలో సేవ ఉంది. దేవుని పనిలో దేవుడు ఇచ్చింది ప్రతిదీ మనం నమ్మకంగా చేసేవారుగా దేవునే మనం కలిగి ఉండాలి. ఉదయకాలం కొంతమంది బెదర్స్ వచ్చి మందిరంలో పనిచేస్తున్నారు. కొంతమంది సిస్టర్ రూతక్క, అది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఊడ్చుకొచ్చేసింది. నాకు అనిపించింది రూతక్క లాంటి వాళ్ళు ఇంకా 4 ఉంటే బాగుండు అనిపించింది. అట్లాంటి వ్యక్తులంగా మనం ఉండాలి. సిస్టర్ బెదర్స్ కూడా వచ్చేసి, కొంతమంది వచ్చేసి మందిరం ఆవరణం అంతా శుభ్రపరిచేసి సాపలేసి చేసి వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. దేవుని పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది అనమాట. ఏదో ఒక పని. దేవుని మందిరంలో ఏం చేయాలి మనం చెప్పండి? ఏమ్మా, దేవుడు మనకి ఇచ్చిన సేవ చేయాలా లేదా? దేవుని సేవ చేయాలి. మన సేవ మన అమ్మటే రాదు. మనం దేవుని కొరకు చేసేది ఏ చిన్నదైనా మన అమ్మట వస్తుంది కదా. అందుకే బైబిల్లో రాయబడింది, వారి క్రియలు వారంట పోస్తున్నాయి. మనం దేవుని కొరకు చేసే మంచి క్రియలు మన అమ్మట వస్తాయి. మన ఆస్తి ఐశ్వర్యాలు ఏమి రావు, మన పిల్లలు మన అమ్మటే రారు. మనం చేసే మంచి క్రియలు మన అమ్మట వస్తాయి. సంఘ ప్రార్థనలకు, గొరకొడికలకు, అన్ని కార్యక్రమాలకి మనం
మనం వచ్చే వారంగా ఉండాలి. ఆత్మీయంగా మనం ఎంతో బలపరచబడాలి, ఆత్మీయంగా ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఆ భార్యాభర్తలు చూడండి ఎంత చక్కగా వెళ్తారు, అన్ని కూడికలకి వెళ్తారు, కొడుకులకి వెళ్తారు, అన్నిటికీ వెళ్తారని ఇతరులు మనం చూసి ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి కదా. అలాంటి స్థితిలో నీవునే మనం కలిగి ఉండాలి. వారు యాజక ధర్మాన్ని చేస్తూ వచ్చినారు, నమ్మకంగా చేస్తూ వచ్చినారు. ఆరో విషయం ఏంటంటే ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళిద్దరు కూడా ప్రార్థన పరులుగా జీవిస్తూ వచ్చినారు. ఉందాం అలాంటి ప్రార్థన జీవితం? వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘంతో కలిసి ప్రార్థించే వారంగా ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవాలని అన్నాడు కదండి. కాబట్టి మనం నిత్యము మన ఆత్మ వెలిగేదిగా ఉండాలి, మండుతుండేదిగా ఉండాలి, మండుతూ ప్రకాశించే వారంగా ఉండాలి కదా. అలాంటి జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు వారిలో ఉన్నటువంటి 7వ విషయాన్ని చూడండి. 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. దేవుని వాక్యంలో 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. 41వ వచనం, లూకాసు వార్త 1:41. ఎలిజబెత్ మరియు ఎలిజబెత్ యొక్క ఎలిజబెత్ మరియా యొక్క వందనం వచనము వినపడగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరద ఇట్లను. ఈమె ఆ యొక్క ఎలిజబెత్ ఆ యొక్క వృద్ధాప్య దశలోనికి ఆమెకి సంతానం కలిగినప్పుడు, కుమారుడు ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడు మరియాని దర్శించాడు. యేసు ప్రభువారికి మరియమ్మకి ఎన్ని రోజులు తేడా? యేసు ప్రభువారికి బాప్తిసం ఇచ్చే యోహానికి 6 నెలలు తేడా అనమాట. బాప్తిసం ఇచ్చే యోహాను 6 నెలల ముందు పుట్టాడు అనమాట యేసు ప్రభువారి కంటే. కాబట్టి ఆల్రెడీ ఎలిజబెత్ ఏమైంది చూడండి. మనం చదువుకున్న 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భం ధరించి ఉన్నది. గొడ్రోళ్ళని మన ఆమెకు ఇది ఆరవ మాసం, అంటే 6 నెలలు ఇప్పుడు ఆమెకి అని చెప్తూ వచ్చినాడు. అంటే ఆమె కూడా నమ్మటం లేదు, ఇది ఎలా జరుగుతుంది, అసలు నేను కన్నికను కదా. ఇప్పుడు జకరియా ఏమంటున్నాడు చూడండి, చదువుకుందాం. 1వ అధ్యాయం 18వ వచనం, 1:18. జకరియా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలమున కలిసినదని ఆ దూతతో చెప్పాను. అసలు ఇది ఎలా జరుగుతుంది, నేను ముసలివాడిని, నా భార్య కూడా బహుకాలం కలిసిన రుద్రాలు అయిపోయింది, ఇది ఎలాగ జరుగుద్ది అని చెప్పి నమ్మలేకపోతూ వచ్చినాడు. అంతేకాదు ఈమె కూడా దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆమె కూడా నమ్మలేదంట. ఆమె ఏం చేసిందంటే 34 వచ్చిన చూడండి, లూకాసు వార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కానీ గర్భం ధరించి ఉన్నది, గొడ్రాలు అడవిన ఆమె. కాబట్టి ఈమెకి 6వ మాసం అని చెప్తూ వచ్చినాడు కదా. ఆమె నమ్మటానికి, అంటే ఒక కాలానికి యేసు ప్రభువారు ఆ కన్యక గర్భంలో జన్మిస్తాడు. ఆమె కంటే ముందే మరి జకరియని యేసు ప్రభువారు ఎలిజబెత్ గర్భంలో బాప్తిసం ఇచ్చే యోహాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎలిజబెత్ మరి ఇంత వృద్ధాప్యంలో వచ్చింది కదా అని చెప్పి ఆమె మరి కొన్ని రోజులు ఆమె ఒక 5 నెలలు 25వ వచనం చూడండి. నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఎలాగ చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండా. కొంతమంది ప్రెగ్నెన్సీ అయినప్పుడు కొన్ని రోజుల వరకు కనపడకుండా ఉంటారు, తెలియకుండా ఉంటారు అనమాట. ఈమె ఎందుకు తెలియకుండా ఉందంటే ఈమె వృద్ధాప్యం వచ్చేసింది, మరి ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి ఒక 5 నెలల పాటు ఆమె ఎక్కడ ఉండిపోయింది, తన ఇంట్లో ఉండిపోయింది. అప్పుడు దేవుడు మరియాతో మాట్లాడి, నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా అప్పుడు గర్భవతి అయింది,
ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఆమెకి దేవుడు దేవుడు కుమారుని ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు ఆమె సంతోషంతో ఆ యొక్క ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఎలిజబెత్ ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిందో మరియా ఆ యొక్క ఎలిజబెత్లో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను, బాప్తీసనిచ్చే యోహాను ఆ ఎలిజబెత్ గర్భంలో ఉండి గంతులు వేస్తా ఉన్నాడంట కదా. తల్లి గర్భంలో ఉండే బాప్తీసనిచ్చే యోహాను తల్లి గర్భంలో ఎలిజబెత్ గర్భంలో ఉండి గంతులు వేస్తున్నాడు. మరియా శుభవచనం ఎప్పుడైతే పలుకుతూ వచ్చిందో వెంటనే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తూ వచ్చినాడు. అయితే ఆమె పరిశుద్ధ ఆత్మతో నింపబడిందంట. ఆమె పరిశుద్ధ ఆత్మతో నిండినదై కదా, పరిశుద్ధ ఆత్మ పూర్ణులుగా ఉండాలి. 7వ విషయం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ పూర్ణులుగా. జకరయ్య కూడా ఏం చేస్తూ వచ్చినాడు చూడండి, చదువుకుందాం. ఆయన కూడా 67వ వచనం, లోకాసు వార్త 1:67. మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లని ప్రవచించను. జకరయ్య కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు కదా. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ వచ్చినారు కదా. కాబట్టి అలాంటి గొప్ప జీవితాన్ని వాళ్ళు కలిగి జీవిస్తూ వచ్చిన ఆ వృద్ధ దంపతులు ఆ వృద్ధాప్యంలో వాళ్ళు దేవుని నమ్ముకున్న కాడ నుంచి కూడా వాళ్ళు ఏం జీవిస్తూ వచ్చినారంటే వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకుంటూ వచ్చినారు, దేవుని యొక్క న్యాయ విధులను గైకుంటూ వచ్చినారు, దేవుని దృష్టికి నీతిమంతులై జీవిస్తూ వచ్చినారు, నిరపరాధులుగాను నీతిమంతులుగాను జీవిస్తూ వచ్చినారు, దేవుని యొక్క పనిని నమ్మకంగా చేస్తూ వచ్చినారు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ వచ్చినారు. వారి పరిశుద్ధ ఆత్మ చేత వారిద్దరు కూడా నడిపింపబడుతూ వచ్చినారు. భార్య భర్తలు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వచ్చినారు. వారు ఆత్మపూర్ణులు, వారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుతూ వచ్చినారు కదా. వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చినాడు కదా. సంతానం ఇవ్వబోతున్నాను అన్నప్పుడు జకరయ్య నమ్మలేకపోతూ వచ్చినాడు. ఇది ఎలాగ జరుగును? నమ్మలేదు కనుక దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక మాట చదువు, లూకాసు వార్త 1:20. లూకాసు వార్త 1:20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివే ఉండు అని అతనితో చెప్పాను. జకరియతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మరియు నువ్వు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, వాటిని నువ్వు నమ్మలేకపోయి. ఎందుకు నమ్మలేదంటే ఈ వృద్ధాప్యంలో ఎక్కడి నుంచి పెడతారని చెప్పి ఆలోచించాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వృద్ధాప్యంలో కూడా దేవుడు నీకు సంతానం ఇస్తాడన్నాడు. అంతేకాదు మరి జకరియతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే నువ్వు మౌనువై ఉంటావు. 20 వచనం చూడండి. కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనువై ఉండు అని అతనితో చెప్పు. నువ్వు నమ్మలేదు కనుక ఈ కార్యం జరిగే వరకు కూడా నువ్వు మోగవాడివై ఉంటావు అని చెప్తూ వచ్చినాడు. ప్రజలందరూ బయట నుంచి ఉన్నారు. ఏంటి జకరియా ఇంతవరకు బయటకు రాలేదు, ఎప్పుడో లోపలికి వెళ్ళినాడు కదా, ఇంతసేపు ఉన్నాడేంటి అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే జకరియా బయటకు వచ్చినప్పుడు తనకు నోటమ్మట ఏమి రావట్లేదంట, మాట రావట్లేదంట, సైకిల్ చేస్తున్నాడంట. 21వ వచనంలో 22వ వచనంలో చూసినట్లయితే తను సైకిల్ చేస్తూ వచ్చినాడంట, మాటలు రావట్లేదంట. తర్వాత మరి ఆమె ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆమె కుమారుని కన్నప్పుడు మరి అందరూ సంతోషిస్తూ వచ్చినారు. వారి జీవితంలో ఇప్పుడు ఏం కలిగిందంటే వారి అవమానం పోయింది. వారి జీవితంలో అవమానం వచ్చి అందుకితం వాళ్ళు అవమానంతో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు అనమాట. 1:24 వచనం చూడండి. 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానం, దేవుడు అవమానాన్ని తీసివేశాడు. తర్వాత రెండోది దేవుడు వారిని కటాక్షించినాడు అనమాట. అవమానం తీసేశాడు, దేవుడు వారిని కటాక్షించినాడు అనమాట. 58వ వచనం చూడండి. 58వ వచనం. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచును. దేవుడు ఆ మెడల మహాకనికరాన్ని ఉంచుతూ వచ్చినాడు. అదే మాటలు మనం చూస్తే మరి ఆమెతో కూడా సంతోషించింది. ఆమె జీవితంలో అంతకితం సంతోషం లేదు, బాధపడుతూనే ఉండేది. కాబట్టి దేవుడు ఆ జీవితంలో గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చినాడు. వారిని దేవుడు ఆ రీతిగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జకరియా ఎలిజబెత్ వాళ్ళని వాళ్ళ దేవుని మందిరంలో ఆ రీతిగా వాళ్ళు గడుపుతూ వచ్చినారు. అయితే జకరియకి ఏం లేదంట, మాట లేదు.
కదా. మాట లేకపోతే ఇప్పుడు చూడండి, చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అనే పేరు వానికి పెట్టబోతుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టవలనని చెప్పింది. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవారు ఎవడు లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టకోరుచున్నావని వాని తండ్రికి సైగలు చేసి అడిగి, అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాసెను. అందుకు అందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగుతూ వచ్చిన చాలా మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు దేవుడు చెప్పినట్లుగానే వారికి ఇప్పుడు యోహాన్ అని పేరు పెట్టినారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏం పెడదాం? ఇప్పుడు 8వ దినాన వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు అనమాట. 8వ దినాన ఏం పేరు పెడదామని ఆలోచించినప్పుడు ఆమె తల్లి అంటుంది యోహాన్ అని పేరు పెడదామంటే, అక్కడున్న వాళ్ళు అందరూ అంటున్నారు, యోహాన్ అని ఎట్లా పెడతావు? యోహాన్ అని పేరు గల వాళ్ళు ఎవరు లేరు కదా అంటే, అప్పుడు దేవుడు చెప్పినట్టు మాట ప్రకారంగా తన తండ్రికి సైగ చేసినప్పుడు జకరియా చెప్తున్నాడు పలక తీసుకురామని చెప్పి యోహాన్ అని పెట్టండి అని చెప్పినప్పుడు తన నోరు తెరవబడింది, మాట్లాడసాగినాడంట. ప్రజలందరూ ఆశ్చర్యపోతూ వచ్చినారంట. ప్రజలందరూ భయం కలిగిందంట. కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మాటలు లేవు, ఇప్పుడు ఎట్లా మాటలు వచ్చినాయి అని కదా. కాబట్టి మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క జకరియా ఎలిజబెత్తుని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఈ వృద్ధ దంపతుల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అదే కార్యాలు దేవుడు మన ఎడల కూడా చేస్తాడు. అయితే మనం కూడా ఆ రీతిగా జకరియా ఎలిజబెత్తు వలె మనము నడుచుకునేటువంటి వారు ఉండాలి. జకరియా ఎలిజబెత్తుని గురించి ఏమి రాయబడింది? 6వ వచనంలో, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులు. ఈ రీతిగా మనం కూడా నడుచుకోవాలి. తర్వాత మరి దేవుని పనిని నమ్మకంగా చేయాలి. తర్వాత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారమై దేవుని చేత నడిపింపబడిన బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. ఈ రీతిగా దేవుడు మనకు కూడా సహాయం చేయను గాక. మనమే పరీక్షించుకుందాం. దేవుడు మనడలు కూడా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. జకరియా విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యం చేస్తూ వచ్చినాడు. ఒక మంచి కుమారుని వారి జీవితంలో దయచేసినాడు. ఇక్కడ కూడి ఉన్న మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, మనం కూడా ప్రభు యొక్క న్యాయ విధుల చొప్పునను మరి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులు అయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనడలు కూడా దేవుడు మేలు దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఏదన్నా కొదువు ఉన్నట్లయితే దాన్ని దేవుడు ఖచ్చితంగా తీర్చేవాడుకున్నాడు. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేసేవాడుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం.